వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేస్తాం. మళ్ళీ ఇవాళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేస్తాం. ఫిజికల్ గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్ గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి. అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి, అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి, ఆ 1373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్ లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1373లో 1319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్ లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని, మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్ గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 19-24లో కేటాయింపులు అయితే 3518 కేటాయింపులు చేశాడు, గానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రం. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద గాని వెలిగొండ మీద గాని శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మేము పులివెందుల్లో రివ్యూ పెడితే, మేము కడపలో రివ్యూ మీటింగ్ పెడితే, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెడితే కడపకు రారు. మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిస్తాం. మేము 5 ఏళ్లు అసెంబ్లీలో చర్చించలేదా? మేము గ్యారంటీ ఇస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు. కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము. మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైక్ ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. మేము అష్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు 5 ఏళ్లుగా ఏం చేశారు, ఇప్పుడేం మేము చేస్తున్నాం, మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం, మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే మీరు మరి మీ పార్టీ ఉన్నట్టా లేనట్టో, మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదో ఆ పులివెందుల ప్రజల కన్నా అర్థమయ్యేలా చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేం చెప్పేది ఒకటే, మీకు మైక్ ఇస్తాం. మీరు మా మైకులు కట్ చేశారు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు, మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ అసభ్యకరంగా మాట్లాడారు. అంతేకాకుండా మా భువనమ్మ గారిని, మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు. మీరు ఎలాగంటే మహిళలంటే మీకు గౌరవం లేదు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని, ఇంకొక చెల్లిని, బాబాయ్ కూతురు ఇంకో సునీతమ్మని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టించారంటే మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు. మేము క్లారిటీగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, మీకు మైక్ ఇస్తాం, మేము చర్చించడానికి సిద్ధం అని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం, రైతన్నుల కోసం చర్చిస్తాం. మీరేమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి. మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి. అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేని ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.